నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గడిచిన కాలంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకుని ఏవైతే ముఖ్య అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించిన ఒక రౌండప్ వేసేద్దాం. ఎవరైతే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారో ఇదే మీకు అందవచ్చిన సువర్ణ అవకాశం. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి అప్టేక్ జాబ్స్ యాప్లో పూర్తి కోర్స్ అవైలబుల్గా ఉంది. మీకు 6 నెలల వ్యాలిడిటీతో 1999 రూపాయలకే చూడడానికి టాపిక్కి సంబంధించిన వీడియోసు, వాటికి సంబంధించిన స్టడీ మెటీరియల్ పీడిఎఫ్ రూపంలో, అలానే వాటికి సంబంధించి చాప్టర్ వైజ్ టెస్టులు, ఆ టెస్ట్లకి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్, ఇలా ఒక హోలిస్టిక్ ప్రిపరేషన్ అందిస్తుంది అప్టేక్ జాబ్స్. సో వెంటనే ఎక్కువగా ఆలస్యం చేయకుండా అప్టేక్ జాబ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. ముందుగా వైఎస్ఆర్ రంగస్థల పురస్కారం. రంగస్థలం బేసిక్గా అంటే ఇట్స్ లైక్ ది డ్రామా గ్రౌండ్ అనమాట, వేర్ యాక్టింగ్ ఇస్ పర్ఫార్మ్. సో వైఎస్ఆర్ రంగస్థల పురస్కారం, అంతకుముందు ఆల్రెడీ మనకి ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం ఉంది, అలానే ఇప్పుడు వైఎస్ఆర్ రంగస్థల పురస్కారం కూడా వచ్చింది. రాష్ట్రంలోని నాటక రంగ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న రంగస్థల సమాజాలు అలానే పరిషత్లకు ఏడాది నుంచి వైఎస్ఆర్ రంగస్థల పురస్కారం అవార్డులను ప్రవేశపెడుతున్నట్లు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి గారు వెల్లడించారు. ఇక్కడ బేసిక్గా జాగ్రత్తగా గమనిస్తే మనం ఎవరైతే ఈ డ్రామాసు లేదు నాటకాలు ఇవన్నీ వేస్తున్నారో వాటికి సంబంధించి ఏదైతే పరిషత్ ఉందో అలానే వాళ్ళ యొక్క కమ్యూనిటీ ఏదైతే ఉందో దానిని దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ రంగస్థల పురస్కారాన్ని తీసుకువచ్చారు. సో ఈ పురస్కారం కింద వాళ్ళకి నగదు బహుమతి ఎంత ఇస్తున్నారు అని అంటే 5 లక్షల రూపాయల నగదు బహుమతి ఇస్తున్నారు. అండ్ ఆల్రెడీ వాళ్ళకి ఏదైతే ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం ఉందో అందులో 1,50,000 రూపాయలు నగదు పురస్కారం ఉందన్నమాట. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రెండు ఉన్నాయి. ఒకటి ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం, ఇంకోటి వైఎస్ఆర్ రంగస్థల పురస్కారం. ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం ప్రకారం 1,00,000 రూపాయలు 50,000 లేదు 1.5 లక్ష రూపాయలు వాళ్ళకి నగదు బహుమతిగా లభిస్తుంది. అలానే వైఎస్ఆర్ రంగస్థల పురస్కారం పేరు మీద వాళ్ళకి 5 లక్షల రూపాయల నగదు బహుమతి లభిస్తుంది. తర్వాత వచ్చేసి దేశంలోనే అతిపెద్ద తెలుగు తల్లి విగ్రహం ఆవిష్కరణ. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ద వెరీ ఫస్ట్ థింగ్స్ ఆర్ ద వెరీ ప్రామినెంట్ థింగ్స్ ఆర్ ద వెరీ ప్రయారిటైజ్డ్ థింగ్స్, ఏది ఏమైనా సరే కొన్ని మేబీ గడిచిన 4-5 సంవత్సరాలు కూడా జరుగుండొచ్చు. బట్ కన్సిడరింగ్ ద ఇంపార్టెన్స్ ఇట్ హ్యాస్, కొన్ని మనం ఇంకా వెనక్కి కూడా వెళ్తూ ఉన్నాము. సో ప్లీజ్ డూ కీప్ దట్ థింగ్ ఇన్ మైండ్. దేశంలోనే అతిపెద్ద తెలుగు తల్లి విగ్రహాన్ని 2018వ సంవత్సరం నవంబర్ 21న కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెం వారధి వద్ద ఆవిష్కరించారు. మరి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు, దేశంలో అతిపెద్ద తెలుగు తల్లి విగ్రహం ఎక్కడ ఆవిష్కరించారు అని అంటే అది ఏ జిల్లా అయితే కృష్ణా జిల్లా అని అడగచ్చు, ఏ మండలం అయితే కోడూరు మండలం అని అడగచ్చు, లేదు ఏ గ్రామం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మండలాలు అడగకపోవచ్చు, బట్ గ్రామం లేదు ప్రాంతం అలానే జిల్లా అయితే ఖచ్చితంగా అడగచ్చు. అండ్ రిమెంబర్ ఈ పర్టికులర్ టైంకి డిస్ట్రిక్ట్స్ ఇంకా అప్పటికి కూడా రీఆర్గనైజ్ జరగలేదు కాబట్టి ఇట్ సార్ట్ ఆఫ్ గెయిన్స్ అ బిట్ మోర్ ఇంపార్టెన్స్. అలానే దాని యొక్క ఎత్తు వచ్చేసి 27 అడుగులు. అండ్ రిమెంబర్ ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతిపెద్ద విగ్రహం, దేశంలో అతిపెద్ద తెలుగు తల్లి విగ్రహం కాబట్టి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని తీరాలి. అలానే దేశంలోనే అతిపెద్ద తెలుగు తల్లి విగ్రహాన్ని 2018వ సంవత్సరం నవంబర్ 21న ఆవిష్కరించారని అడగచ్చు, లేదు నవంబర్ 20 ఇచ్చేసి ఇది సరైందా కాదా అని కూడా అడగచ్చు, 2018 బదులు 2022 అని కూడా అడగచ్చు. సో ఇట్స్ బెటర్ టు కీప్ దట్ థింగ్ ఇన్ మైండ్. తర్వాత వచ్చేసి టీబీ నియంత్రణలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి 2వ స్థానం. క్షయవ్యాధి టీబీ నియంత్రణ అంటే కంట్రోల్, నివారణ అంటే ప్రివెన్షన్ అనమాట. సో బేసిక్గా క్షయవ్యాధి టీబీ అంటే ట్యూబర్క్లోసిస్, దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలకు గాను 2021వ సంవత్సరానికి సంబంధించి జాతీయ స్థాయిలో 2వ స్థానం దక్కించుకుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దీనికి సంబంధించిన పురస్కారం 2022 మార్చి 24న ఢిల్లీలో ప్రదానం చేశారు. ఎందుకు మార్చి 24నే చేశారు అని అంటే ఆ రోజు ప్రపంచ టీబీ దినోత్సవం కాబట్టి. సో మార్చ్ 24న ఎలాగో మార్చ్ 24 దగ్గరలో ఉంది అండ్ ఆల్రెడీ మార్చ్లో గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా జరుగుతుంది. సో కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ ద ఇట్ మైట్ గెయిన్ సమ్ ఇంపార్టెన్స్ యాజ్ వెల్. సో మార్చ్ 24 వరల్డ్ టీబీ డే. ఆ రోజును పురస్కరించుకుంటూ మార్చ్ 24, 2022న దీనికి సంబంధించిన అవార్డు ఇచ్చారు. అండ్ మేబీ ఇయర్ పరంగా మనం కొంచెం వెనక్కే వెళ్తున్నాము, బట్ స్టిల్ దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్. తర్వాత వచ్చి ఇంధన పొదుపు సూచీల్లో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎనర్జీ ఎఫిషియన్సీలో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఎనర్జీ ఎఫిషియన్సీ అని అంటే జాగ్రత్తగా గమనిస్తే ఇంధన పొదుపు, అనే బదులు కొన్నిసార్లు శక్తి అని కూడా అనొచ్చు, బికాస్ ఎనర్జీ ఈజ్ బేసికలీ లిటరలీ ట్రాన్స్లేట్స్ టు శక్తి అనమాట. సో ఏది ఏమైనా సరే మనం దాన్ని సక్రమంగా వినియోగిస్తున్నాం, ఎఫిషియెంట్గా యూజ్ చేస్తున్నాం అన్న అంశానికి సంబంధించింది. రాష్ట్ర ఇంధన పొదుపు సూచీల్లో స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్, దీన్ని SEEI అని పిలుస్తారు, స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందు వరుసలో నిలిచింది. SEEI 2022లో విడుదల చేసిన జాబితాలో ఆంధ్రప్రదేశ్ 77.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
సో 77.5 పాయింట్లు ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అగ్రస్థానం, ఫస్ట్ ప్లేస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఎన్వైరన్మెంట్ అండ్ ఆల్సో సస్టైనబుల్ డెవలప్మెంట్. అసలు పర్యావరణానికి సంబంధించింది, సుస్థిరాభివృద్ధికి సంబంధించింది, అలానే శక్తి వనరులకు సంబంధించింది, శక్తి యొక్క పొదుపు ఉపయోగంలోకి సంబంధించింది. కాబట్టి ఖచ్చితంగా మనం ఇందులో కన్సిడర్ చేసి తీరాలి. తర్వాత వచ్చేసి 7వ ఈట్ రైట్ రైల్వే స్టేషన్గా విశాఖ రైల్వే స్టేషన్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సో ప్రతి రైల్వే స్టేషన్కి సంబంధించి కూడా అంతా కూడా సక్రమంగా ఉండాలి, అక్కడ ఆహారం అంతా కూడా నాణ్యతతో కూడినది ఉండాలి అని చెప్పి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈట్ రైట్ రైల్వే స్టేషన్ గుర్తింపుని ఇస్తున్నారనమాట. ఆ విధంగా గుర్తింపు దక్కించుకున్న 7వ రైల్వే స్టేషన్ విశాఖపట్నం. అలానే మన 2 తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి కూడా ఈట్ రైట్ రైల్వే స్టేషన్ గుర్తింపు దక్కించుకున్న మొట్టమొదటి రైల్వే స్టేషన్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ అనమాట. సో విశాఖపట్నం రైల్వే స్టేషన్ గాను ఈట్ రైట్ రైల్వే స్టేషన్ గుర్తింపు దక్కింది. అలానే దానికి 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు. సో ఆల్రెడీ దీనికన్నా ముందు 6 రైల్వే స్టేషన్స్కి గుర్తింపు దక్కింది. 7th ఈజ్ విశాఖపట్నం, 2 తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిది. మరి ఆ మిగిలిన 6 రైల్వే స్టేషన్లు ఏంటి అని అంటే చండీగఢ్ రైల్వే స్టేషన్, ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్, ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వే స్టేషన్, అలానే ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్, వడోదరా రైల్వే స్టేషన్, భువనేశ్వర్ రైల్వే స్టేషన్. చండీగఢ్ మనకు తెలుసు, చండీగఢ్లో ఉంది. హర్యానా, పంజాబ్ యొక్క రాజధాని, కేంద్రపాలిత ప్రాంతం, ఢిల్లీకి కూడా చాలా దగ్గర. ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్. ముంబైకి సంబంధించి 2 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వే స్టేషన్ ఒకటి, ముంబై సెంట్రల్. ఈ ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఏదైతుందో దీన్ని ఇప్పుడు CSMT అని పిలుస్తున్నారు, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్. ఒకప్పుడు దీన్నే విక్టోరియా టెర్మినల్ అని పిలిచేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఇది యునెస్కో ఏదైతే వారసత్వ కట్టడాలు ఉందో దాంట్లో దీనికి స్థానం కూడా దక్కింది. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్, ఇంతకుముందు అది విక్టోరియా టెర్మినల్. వాట్ ఎవర్ బీట్ ఆ రైల్వే స్టేషన్కి, అలానే ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్, ఈ 2 మహారాష్ట్ర లేదు ముంబైలోనే ఉన్నాయి. తర్వాత వడోదర, దీని యొక్క పాత పేరు బరోడా, గుజరాత్లో ఉంది. భువనేశ్వర్ ఒడిశా రాష్ట్రానికి సంబంధించింది. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మొట్టమొదటి రైల్వే స్టేషన్. తెలంగాణ రాష్ట్రంలో బేసిక్గా యాజ్ ఆఫ్ నౌ అయితే విశాఖపట్నం వచ్చేంత వరకు కూడా రాలేదు. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలని కన్సిడర్ చేస్తే, కంబైన్ చేస్తే విశాఖపట్నం ఇస్ ద ఫస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ బోత్ తెలుగు స్టేట్స్ టు గెట్ ద ఈట్ రైట్ రైల్వే స్టేషన్ రికగ్నిషన్. అలా తర్వాత అంశం వచ్చేసి దక్షిణ భారత సబర్మతికి 100 ఏళ్ళు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడులో మహాత్మా గాంధీ ప్రారంభించిన పినాకిని సత్యాగ్రహ ఆశ్రమానికి 2021 సంవత్సరం అక్టోబర్ 1 నాటికి 100 ఏళ్ళు పూర్తయి. సో బేసిక్గా ఇందుకూరుపేట మండలం పల్లిపాడు ఏ జిల్లాలో ఉంది అంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. అనుకోకుండా ఈ లైన్ పైకి వెళ్ళి కలిసిపోయింది. వాట్ ఎవర్ బీట్ దక్షిణ భారత సబర్మతికి 100 ఏళ్ళు ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మనం జాగ్రత్తగా గమనిస్తే సాబర్మతి ఆశ్రమం అందరికీ తెలుసు. సాబర్మతి ఆశ్రమం తర్వాత ఆల్మోస్ట్ ఆ లెవెల్లో బాగా పాపులర్ అయింది ఏదైనా ఉందా అంటే సేవాగ్రామ్ ఆశ్రమం. సేవాగ్రామ్ ఆశ్రమం ఎక్కడుంది? వార్ధా అని ఉంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వార్ధా అనే ప్లేస్లోనే సేవాగ్రామ్ అనే ప్రాంతం కూడా ఉంది. ఆ సేవాగ్రామ్లో ఒక ఆశ్రమం ఉంది. సో సాబర్మతి ఆశ్రమం, తర్వాత సేవాగ్రామ్ ఆశ్రమం, అలానే నెల్లూరు లేదు ఇప్పుడు ఏదైతే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉందో అందులోని ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు గ్రామంలో పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం ఉందన్నమాట. దీనిని 1921 అక్టోబర్ 1 ఏర్పాటు చేశారు. అండ్ అలానే దీన్ని దక్షిణ భారత సబర్మతిగా కూడా పిలుస్తూ ఉంటారు, లేదు ఆ విధంగా అది ప్రసిద్ధి చెందిందనమాట. సో ఏదైనా సరే 100 సంవత్సరాల ఉత్సవాలు కాబట్టి 2021, ఈవెన్ దో 3 years కన్సిడరింగ్ దాట్, బట్ స్టిల్ 100 సంవత్సరాలు హాస్ గాట్ టూ మచ్ ప్రామినెన్స్. తర్వాత వచ్చేసి శ్రీకాకుళం జిల్లాలో 10వ ఫిషింగ్ హార్బర్. ఈవెన్ మనం రీసెంట్గా సంబంధించి ఏవైతే బడ్జెట్ ఉన్నాయో వాడికి పరంగా చూసుకున్నా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు షిప్పింగ్ ఇండస్ట్రీ మీద చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అలానే 10 ఫిషింగ్ హార్బర్లని వాళ్ళు బాగా కన్స్ట్రక్ట్ చేయాలి, బిల్డ్ చేయాలని చూస్తున్నారు. సో వాటికి సంబంధించి మన వివరాల్లోకి వెళ్తే ఏపీలో ఇప్పటికీ ఆల్రెడీ 2 దశల్లో 9 షిప్పింగ్ హార్బర్లు నిర్మిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సో ఇప్పుడు దాంట్లోకి 10వది యాడ్ అయిందనమాట. సో 10వది ఎక్కడ యాడ్ అయింది అని అంటే శ్రీకాకుళం జిల్లాలో యాడ్ అయింది. శ్రీకాకుళం జిల్లాలో వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్ళపేట. సో ఈ మంచినీళ్ళపేట, మంచినీళ్ళకు గుర్తుంటాయి, పేటను కూడా గుర్తుపెట్టుకోండి. మంచినీళ్ళపేట శ్రీకాకుళం జిల్లాలో 10వ షిప్పింగ్ హార్బర్ వచ్చింది. అలానే ఇంతకుముందు ఏవైతే షిప్పింగ్ హార్బర్లు ఉన్నాయో మిగిలిన 9 అవేంటి అని గమనిస్తే వీటిలో 2 phases జరిగాయి అనమాట. సో ఫస్ట్ ఫేజ్లో భాగంగా జువ్వల దిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఉన్నాయి. ఇది ఫస్ట్ ఫేజ్. తొలి దశలో జువ్వల దిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, జేఎన్ఎంయు మొదటి 4 పోర్ట్లు. తర్వాత వచ్చేసి రెండో దశలో బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, బియ్యపుతిప్ప, ఓడరేవు. బుడగట్లపాలెం, తర్వాత వచ్చేసి పూడిమడక, అలాంటి తర్వాత కొత్తపట్నం, తర్వాత బియ్యపుతిప్ప,
ఓడరేవు, బీపీకేబీవి, 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 జేఎన్ఎంయు, బీపీకేబీవి, జేఎన్ఎంయు, బీపీకేబీవి. ఒకవేళ ఇలా గుర్తుండకపోతే ఇట్స్ బెటర్, పేర్లు ఎలా ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్ అలానే గుర్తుపెట్టుకోండి. ఏది ఏమైనా సరే జువ్వల దిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడేమో మొదటి ఫేజ్లో షిప్పింగ్ హార్బర్లు, రెండో ఫేజ్లో షిప్పింగ్ హార్బర్లు బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, బియ్యపుతిప్ప, ఓడరేవు. 10వది వచ్చేసరికి మంచినీళ్ళపేట, లేదు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మంచినీళ్ళపేట. తర్వాత వచ్చేసి మ్యూజిక్ పాఠశాలకు ఎస్పి బాలుగారి పేరు. ఎస్పి బాలుగారు, ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నెల్లూరు జిల్లా, లేదు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏదైతే ఉందో అందులో మ్యూజిక్ డాన్స్ ప్రభుత్వ పాఠశాల, అంటే మ్యూజిక్ అండ్ డాన్స్ గవర్నమెంట్ స్కూల్ ఏదైతే ఉందో దానిని పేరు మార్చేశారనమాట. దానిని ఇప్పుడు డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క పేరు మీద పిలుస్తూ ఉన్నారు. సో దాని పేరు మారుస్తూ ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుంది. సో నౌ మ్యూజిక్ డాన్స్ గవర్నమెంట్ స్కూల్ విల్ బీ కాల్డ్ యాజ్ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్ డాన్స్ గవర్నమెంట్ స్కూల్. తర్వాత ముఖ్య అంశం వచ్చేసరికి ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా ప్రకాశం బ్యారేజ్. సో బేసిక్గా ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలు అంటే వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ అనమాట. సో ఈ డ్యాములు, కెనాల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడో కట్టినవై ఉండొచ్చు, కానీ మనం స్టిల్ వాటిని వాడుకుంటున్నాం కదా. సో ఒక విధంగా చెప్పాలంటే అది మనకు వారసత్వంగా వచ్చింది, కానీ అది చారిత్రాత్మక కట్టడం కాదు, అది ఒక సాగునీటి కట్టడం లేదా ఒక ఇరిగేషన్ కట్టడం. సో అందుకని దానికి సంబంధించి ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా పరిగణిస్తారు, లేదు వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్. మామూలుగా ఈ చార్మినార్ ఇవన్నీ ఏంటి, చారిత్రాత్మక కట్టడాలు, హిస్టారికల్ మాన్యుమెంట్స్ అవి. వేరే దీస్ ఆర్ నాట్ హిస్టారికల్ మాన్యుమెంట్స్, ఇది ఒక పర్పస్ మీద కన్సిడర్ చేశారు, ఇరిగేషన్, సాగునీరు. బట్ అవి కూడా మనకి వారసత్వంగానే వచ్చాయి కాబట్టి ఈ విధంగా కన్సిడర్ చేస్తున్నారు. సో కృష్ణా జిల్లాలో 13.08 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్న ప్రకాశం బ్యారేజ్ను ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ ఎంపిక చేసింది. ఆల్రెడీ ఈ లిస్టులో దీనికన్నా ముందు ఒక 4 ఉన్నాయి. ప్రకాశం బ్యారేజ్తో కలిపి రాష్ట్రంలో ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఐసీడీ గుర్తించిన ప్రాజెక్టుల సంఖ్య 5కి చేరింది. సో 5వ కట్టడం ఏది అంటే ప్రకాశం బ్యారేజ్. మనం కృష్ణానది ఒడ్డున ఏదైతే ఉందో, లేదు కృష్ణానది మీద ఉంది, ఒడ్డున కాదు. యాక్చువల్గా టు బీ ప్రిసైజ్ చెప్పాలంటే బెజవాడ లేదు విజయవాడకి వెళ్ళినప్పుడు మీరు ప్రకాశం బ్యారేజ్ని చూడొచ్చు. ఇప్పటికే ఆల్రెడీ కేసీ కెనాల్ ఉంది, అలానే కంబం చెరువు ఉంది, పోరుమామిళ్ళ చెరువు ఉంది. ఏదైతే కేసీ కెనాలు, కంబం చెరువు, పోరుమామిళ్ళ చెరువు ఈ 3 ఉన్నాయో ఈ మూడింటికి 2020లోనే గుర్తింపు దక్కింది. తర్వాత 2022 సంవత్సరంలో ఆర్థర్ కాటన్ బ్యారేజ్కి గుర్తింపు దక్కింది. 1, 2, 3 2020లో, తర్వాత 2022, 20, 22. సో ఆ విధంగా 3 2020లో వచ్చాయి, తర్వాత ఒకటేమో 2022లో వచ్చింది. ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటో కూడా నాకు తెలుసు, మరి ప్రకాశం బ్యారేజ్కి ఏ సంవత్సరంలో గుర్తింపు దక్కిందనేగా. 2023, 20, 22, 23, ఒక 21 స్కిప్ చేసేయండి. 2020లో 3టికి వచ్చాయి, కేసీ కెనాల్, కంబం చెరువు, పోరుమామిళ్ళ చెరువు. 2022 1 ఆర్థర్ కాటన్ బ్యారేజ్, 2023 1 ప్రకాశం బ్యారేజ్. మరి ఏవైతే ఫస్ట్ 3 ఉన్నాయో, ఏటికైతే 2020 సంవత్సరంలో గుర్తింపు దక్కిందో వాటి గురించి కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, బికాస్ దే ఆర్ ద ఫస్ట్. కంబం చెరువు ప్రకాశం జిల్లాలో ఉంది. ప్రకాశం జిల్లా మార్కాపురం రెవెన్యూ డివిజన్లోని కంబం చెరువు చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందింది. ఇది గుండ్లకమ్మ నదిపై ఉంది. ఈ చెరువు ఆసియాలోనే 2వ అతిపెద్ద సాగునీటి చెరువు, ఏషియాలోనే 2nd లార్జెస్ట్ ఇరిగేషన్ లేక్ అనమాట. ఇది 500 ఏళ్ల క్రితం నిర్మించారు దీన్ని. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎవరి కాలంలో నిర్మించారు, లేదు ఎవరు నిర్మించారని చూస్తే విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయల యొక్క సతీమణి, అంటే ఆయన భార్య, ఒడిశాలోని గజపతుల కుమార్తె అయిన వరదాంబిక, ఈవిడ్ని రుచిదేవి అని కూడా పిలిచేవాళ్ళు, ఆవిడ ఈ చెరువు ఏదైతే ఉందో కంబం చెరువు దాన్ని నిర్మించింది. అలానే ఇది 7 కిలోమీటర్ల పొడవు, 3.5 కిలోమీటర్ల వెడల్పు ఉంది. అంటే లెంత్ ఈజ్ 7 కిలోమీటర్స్, విడ్త్ ఈజ్ 3.5 కిలోమీటర్స్. తర్వాత వచ్చేసి పోరుమామిళ్ళ చెరువు కడప జిల్లాలో ఉంది. పోరుమామిళ్ళ చెరువు కూడా 500 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. అగైన్ మరొకసారి విజయనగర రాజు వస్తున్నారు. సో కంబం చెరువు, విజయనగర రాజు, శ్రీకృష్ణదేవరాయలు యొక్క సతీమణి రుచిదేవి గారు. అలానే ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ విజయనగర రాజు, మొదటి బుక్కరాయలు కుమారుడు భాస్కరుడు, ఈయన్నే భవదూరుడు అని కూడా పిలిచేవాళ్ళు. ఈయన ఉదయగిరి రాజ్యానికి అధిపతిగా ఉన్నప్పుడు వేసిన పోరుమామిళ్ళ శాసనం బట్టి ఆ సమయంలోనే ఈ చెరువు నిర్మాణం జరిగింది అని చెప్పి అంచనాకు వచ్చారు. సో ఎగ్జాక్ట్గా అయితే కన్ఫర్మేషన్ లేదు, బట్ ఏదైతే అప్పట్లో ఇన్స్క్రిప్షన్ ఉందో దాని ఆధారంగా కన్సిడర్ చేస్తే మేబీ ఆ టైంలోనే ఈ పోరుమామిళ్ళ చెరువును కూడా నిర్మించి ఉంటారు అన్న ఉద్దేశంతో విజయనగర మొదటి బుక్కరాయలు ఎవరైతే ఉన్నారో ఆయన కుమారుడే దీన్ని నిర్మించడం అన్నట్టుగా కన్సిడర్ చేస్తున్నారు. ఈ చెరువు కింద 3864 ఎకరాలు ఆయకట్టుగా ఉంది. పోరుమామిళ్ళ చెరువు అగైన్ విజయనగర సామ్రాజ్యం, ఫస్ట్ కంబం చెరువు విజయనగర సామ్రాజ్యం. తర్వాత వచ్చేసి కేసీ కెనాల్, కర్నూలు కడప కాలువ. కర్నూలు కడప, అదేంటి కడప కూడా కేతో స్టార్ట్ అవుతుందని మనం బేసిక్గా గమనిస్తే కొన్నిసార్లు కడపని CUDDAPAH అని కూడా రాస్తూ ఉంటారు. సో ఆ విధంగా కడప సీకి వచ్చిందనమాట. సో కర్నూలు కడప కాలువ, కేసీ కెనాల్.
ఈ కేసీ కెనాల్ను బ్రిటిష్ వారి కాలంలో 1863-70 సంవత్సరాల మధ్య రవాణా సాగునీటి అవసరాల కోసం తవ్వారు. సో బేసిక్గా 2 పర్పసెస్, ఒకటి ట్రాన్స్పోర్ట్, రెండోది ఇరిగేషన్. ఈ కాలువ తుంగభద్ర, పెన్నా నదులను కలుపుతుంది. సో ఇది కర్నూలు కడప కాలువ, కేసీ కాలువ అని పిలిచిన బేసిక్గా తుంగభద్ర, పెన్నా నది రెండింటిని కలిపే ఒక కాలువ అనమాట. తుంగభద్ర నదిపై కర్నూలు జిల్లాలో నిర్మించిన సుంకేశుల బ్యారేజ్ నుంచి కడప జిల్లా కృష్ణరాజపురం వరకు ఈ కాలువ నిర్మించారు. సో కర్నూలు నుంచి, కర్నూలు జిల్లాలో ఏముంది ఇక్కడ సుంకేశుల బ్యారేజ్, కడప జిల్లాలో ఏముంది కృష్ణరాజపురం, ఇక్కడ నుంచి ఇక్కడికి తవ్వారు కాబట్టి దాన్ని కేసీ కెనాల్ అంటున్నారు. సర్ ఆర్థర్ కాటన్ దొర సూచన మేరకు రవాణా తగ్గించడంతో సాగునీటి ప్రాజెక్ట్కి ఇది మారిపోయింది. సర్ ఆర్థర్ కాటన్ ఎప్పుడైతే దీన్ని మనం బెటర్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇరిగేషన్గా బెటర్గా యూస్ చేస్తే అప్పుడు వాళ్ళు రవాణా ఎప్పుడైతే ఆటోమేటిక్గా తగ్గిపోయిందో కొంచెం దాన్ని కంటిన్యూస్గా ఇరిగేషన్ యూస్ చేయడం మొదలుపెట్టారు. లేటర్ ఆన్ ఇట్ బికేమ్ అ కంప్లీట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. 1933 నాటికి పూర్తి సాగునీటి పథకంగా మారిపోయింది. ప్రైవేట్ డచ్ కంపెనీ అయిన మద్రాస్ ఇరిగేషన్ అండ్ కెనాల్ కంపెనీ దీని నిర్మాణం చేపట్టింది. బట్ తర్వాత అన్ఫార్చునేట్లీ ఫర్ వేరియస్ రీజన్స్ దే కుడెంట్ ఫినిష్ ఇట్. మళ్ళీ తర్వాత వేరే కంపెనీకి అప్పచెప్పి దాని యొక్క నిర్మాణాన్ని పూర్తి చేశారు. సో ఏది ఏమైనా సరే కేసీ కాటన్ ఏ సంవత్సరంలో ఒక పూర్తి సాగునీటి పథకంగా మారిపోయింది అని అంటే 1933. దీని యొక్క నిర్మాణం ఎప్పుడు చేపట్టారు అంటే 1863 to 1870. గుర్తుపెట్టుకోండి, 1863 అంటే ఆల్మోస్ట్ లైక్ 150-160 years బ్యాక్ కాబట్టి డెఫినెట్లీ ఇట్ అగైన్ హ్యాస్ గాట్ ప్రామినెన్స్. దట్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గత గడిచిన కాలంలో ఏవైతే కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయో వాటి రౌండప్. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తుండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.